నమస్కారం మిత్రులారా, వాహిని మీడియా ప్రేక్షకులకు స్వాగతం. మళ్ళీ వార్తల్లో నిలిచారు బీజేపీ పైరు బ్రాండ్ మాధవీలత. ఎప్పుడు తన మాటలతో చేతలతో సంచలనం సృష్టించే ఆమె ఈసారి ఏకంగా దేశ రాజధాని ఢిల్లీ ఎయిర్పోర్ట్లోని ఒక పెద్ద చర్చకు తెరలేపారు. అసలు ఆ ప్రార్థనా మందిరంలో ఏం జరిగింది? ముస్లిం మహిళలు నమాజ్ చేసుకుంటుంటే ఆమె అక్కడికి ఎందుకు వెళ్ళారు? మరి సోషల్ మీడియాలో జరుగుతున్న రచ్చ గురించి ఈ వీడియోలో పూర్తి వివరాలు తెలుసుకుందాం. చూస్తూనే ఉండండి వాహిని మీడియా యూట్యూబ్ ఛానల్. మరి వీలైతే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఢిల్లీ ఇందిరాగాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టు. ఈ ఎయిర్పోర్ట్లోని మహిళల ప్రార్థనా గది. అక్కడ కొంతమంది ముస్లిం మహిళలు నిశ్శబ్దంగా నమాజ్ చేసుకుంటున్నారు. సరిగ్గా అదే సమయంలో మాధవీలత అక్కడికి చేరుకున్నారు. మాధవీలత అక్కడ కూర్చొని గట్టిగా దుర్గా సూక్తం పఠించడం ప్రారంభించారు. అయితే ఈ దృశ్యాలను ఎవరో మొబైల్లో బంధించగా ఈ వీడియోని ఆమె స్వయంగా సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఎయిర్పోర్ట్ ప్రార్థనా గదులు ఎప్పుడు సైలెంట్ జోన్గా ప్రకటించబడతాయి. అక్కడ గట్టిగా మంత్రాలు కానీ లేదా గట్టిగా నినాదాలు చేయడం మాత్రం నిబంధనలకు విరుద్ధమని కొంతమంది వాదనలు. ప్రార్థనా మందిరాలలో వీడియోలు తీయడం నిషిద్ధం, కానీ ఈ వీడియో బయటకు రావటం భద్రతాపరమైన ప్రశ్నలకు లేవనెత్తింది. ఇతర మతస్థులు ప్రార్థనలో ఉన్నప్పుడు కావాలనే ఇలా రెచ్చగొట్టటమేనని విమర్శకులు ఆరోపిస్తున్నారు. అయితే మాధవీలత మద్దతుదారులు మాత్రం దీనిని మరో కోణంలో చూస్తున్నారు. భారత్ లాంటి దేశంలో ఎక్కడైనా తన ఇష్టదైవాన్ని ప్రార్థించుకునే హక్కు ఆమెకు ఉందని, ప్రేయర్ రూమ్ అయినప్పటికీ హిందువులకు కూడా అందులో చోటు ఉంటుందని వారు వాదిస్తున్నారు. ముఖ్యంగా నవరాత్రుల సమయం కావడంతో ఆమె భక్తితోనే అలా చేశారని ఆమె మద్దతుదారులు మాత్రం చెబుతున్నారు. మాధవీలతకు ఇలాంటి వివాదాలు కొత్తేమీ కాదు. హైదరాబాద్ ఎంపీగా ఉన్నప్పటి నుండి ఆమె ప్రతి అడుగు ఒక చర్చకు దారితీస్తూనే ఉంది. ఈ ఎయిర్పోర్ట్ ఘటన కూడా ఆ కోవాలోనే వస్తుందా లేదా ఇది అనుకోకుండా జరిగినదా అనేది మాత్రం విశ్లేషించాలి. మొత్తానికి ఢిల్లీ ఎయిర్పోర్ట్ ఘటన రాజకీయంగా కూడా వేడి పెంచుతుంది. విమానాశ్రయ అధికారులు దీనిపై ఇంకా ఎలాంటి అధికారికంగా స్పందించలేదు. మరి మాధవీలత చేసిన ఈ పనిపై మీ అభిప్రాయం ఏమిటి? అది ఆమె వ్యక్తిగత స్వేచ్ఛ లేక కావాలని చేసిన హల్చల్ అనుకుంటున్నారా? మీ అభిప్రాయాన్ని కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. మళ్ళీ మరో మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు ధన్యవాదాలు.